హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మంచి మెమొరబుల్ టూరిస్ట్ స్పాట్ చూపిస్తాను. కనిపిస్తున్న కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్, అలాగే ప్రక్కనే తిరువెల్లవారి స్టాట్యూ 133 ఫీట్. ఒకప్పుడు రెండింటికి సెపరేట్గా చూసేవారట. ఇప్పుడు మేము చూసేటప్పుడు అయితే రెండింటికి గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి బోట్ మీద మాత్రమే వెళ్ళాలి. బోట్ కాస్ట్ ఏమో వచ్చి 100 రూపీస్ ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎండ వరకు చూస్తే మంచి విజువల్స్ ఉంటాయి. వివేకానంద స్టాట్యూ చూడాలంటే బోట్లో మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తే టైమింగ్స్ అనేది 8 to 4 వరకు మాత్రమే అలో చేస్తారు. ఇలా లోపలికి వెళ్తే కొంతవరకు క్యూ లైన్ కూడా ఉంటుంది. అలా క్యూ లైన్లో లోపలికి వెళ్తే టికెట్ తీసుకొని లోపల వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది. అలాగే టికెట్ తీసుకొని వెయిట్ చేయొచ్చు కూడా. ఇక్కడ మేము వెళ్ళిన రోజు అయితే వర్షం పడుతుంది కాబట్టి కొంత ఖాళీగానే ఉంది. విడ్డప్పుడైతే చాలా రష్ ఎక్కువ ఉంటుందట. సాటర్డే సండే అయితే ఎక్కువగానే రష్ ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు మట్టుకి ఫ్రీగా చూస్తాం చక్కగా. ఇక్కడ లోపల అక్కడక్కడ కూర్చోడానికి చైర్స్ ఉంటాయి. ఈ ప్లేస్లను చూడటానికి ఫస్ట్ టైం కానీ వెళ్తే వాళ్ళ మట్టుకి చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు. మనం టికెట్ తీసుకొని వెయిటింగ్ రూమ్లో కూర్చుంటే బోర్డ్స్ వస్తాయి. ఇక్కడ మేమైతే టికెట్ తీసుకోవడానికి క్యూ లైన్లో నిల్చొని వెళ్తున్నాము. మేము వెళ్ళేటప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి ఖాళీగా ఉంది. లేదంటే క్యూ లైన్ అంతా నిల్చొనే వెళ్ళాలట. సాటర్డే సండే అప్పుడు ఎక్కువ రష్ ఉంటుందంట అక్కడ. చూస్తున్నారు కదా ఏజ్డ్ పర్సన్స్ ఎలాగ వస్తున్నారో ఓపికగానే చూడడానికి. లైన్లో అలా మా ముందు అలా నడుచుకునే వెళ్తున్నారు. వస్తున్నారు కదా, కనిపిస్తుంది అంతా వెయిటింగ్ హాలే. అది ఖాళీగా ఉండడం వల్ల మనకి ఎక్కువగా కనిపిస్తుంది దూరం అనేది. అలా లోపల నుంచి బయటకు వచ్చేసాము ఇప్పుడే. అలా బయటకు వస్తూ లెఫ్ట్ సైడ్ చూస్తే బోట్లు చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో పక్కనే. అలా దూరంగా కనిపిస్తున్నవి చర్చ్ కూడా ఎంత అందంగా ఉంటుంది. ఎప్పుడైనా వస్తే మట్టుకి చర్చ్కి వెళ్ళండి మీరు కూడా. వర్షం కూడా కంటిన్యూగా పడుతూనే ఉంది. ఆ రోజంతా మాకు వెదర్ అలాగే ఉంది. దూరం నుంచి చూస్తున్నారు కదా స్టాట్యూ ఎంత చక్కగా కనిపిస్తుందో. అలా కొద్ది దూరంలోనే చూస్తున్నారు కదా, అక్కడ కుమారి అమ్మవారి టెంపుల్ రైట్ సైడ్ కనిపిస్తుంది. అక్కడ బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ మూడు కూడా కలుస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అంటారు. చూస్తున్నారు కదా వర్షం అయితే అలా కంటిన్యూగా పడుతూనే ఉంది. అయినా అందరూ కూడా బోట్లను అలాగే కదలకుండా చక్కగా కూర్చొని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. కూర్చొని చూస్తున్నారు అలాగే.
ఇప్పుడు లోపల నుంచి బయటకు వచ్చేస్తాం మనం ఫుల్గా లైన్లోంచి. లోపల నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఈ బోట్లోనే మనం వెళ్తాము. మామూలుగా అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లేడీస్ జెంట్స్ సెపరేట్గా వెలెక్కిస్తారు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి మనం ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. వర్షం బాగా కంటిన్యూగానే పడుతుంది కాబట్టి మేము ఖాళీగానే ఉంది మాకైతే బోట్ ఎక్కడానికి. ఇలా లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం ఫీల్ అనమాట మాది. చూస్తున్నారు కదా లోపల. మొత్తం ఫుల్గా బోట్లోని ఫుల్ అయ్యే వరకు బోట్ తీయరు ఎప్పుడు కూడా. మా బోట్ అంతా ఫుల్గా వచ్చింది. ఇప్పుడు లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు సేఫ్టీ కోసం. ఇక్కడ వర్షం మట్టుకు అలాగే మాకు వెంటాడుతూనే ఉంది. అలాగా మబ్బుగా వెదర్ అనేది కొంచెం తేడాగా కనిపిస్తుంది మాకు. చూస్తున్నారు కదా మనం వెళ్ళే ప్లేస్ అదే. కాసేపట్లో అక్కడికే రీచ్ అవుతున్నాము. సార్ మీరు ఎవరైనా ఇక్కడ కానీ వచ్చినప్పుడు అయితే కన్యాకుమారి వస్తే ఈ ప్లేసెస్ మట్టుకు తప్పకుండా చూడండి. చూడవలసిన ప్లేసులు కూడా ఇవి. మేము వెళ్తున్న బోట్ అనేది స్టార్ట్ అయింది. అలా రైట్ సైడ్ చూస్తే తిరువెల్లవారి స్టాచ్యూ, దాని ప్రక్కనే కనిపించేది వివేకానంద రాక్ మెమోరియల్. కనెక్టింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఒకప్పుడు దీనికి లేదట బ్రిడ్జికి, రెండింటికి కూడా సెపరేట్గా చూపించేవారట. మేము వెళ్ళేటప్పుడు మట్టుకి బ్రిడ్జ్ అనేది బాగుంది చక్కగా చూడడానికి. అలా దూరం నుంచి చూస్తున్నారు కదా కనిపిస్తుంది కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ అనమాట. అమ్మవారి టెంపుల్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఓల్డ్ అనమాట. కనిపిస్తున్నది సంగమం పాయింట్. ఇక్కడ స్నానాలు అవి చేస్తారు. ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. ఇలా మా జర్నీ అనేది స్టార్ట్ అయింది, ఎండింగ్ వరకు వచ్చేసింది బోట్ అనేది. మేము దిగిపోయాము. ఇక్కడ కనిపిస్తున్నదే ప్లేస్ అంతా వివేకానంద రాక్ మెమోరియల్ చూడటానికి. ఇక్కడ టికెట్ తీసుకొని ఇలా క్యూ లైన్లో పైకి వెళ్తూ ఉంటే ఇక్కడ లోపలికి వెళ్తే మనకి క్యూ లైన్ అనేది కనిపిస్తుంది. అలా వెళ్తూనే ఉండాలి లోపల. కొద్దిగా కొండ వచ్చినట్టు అనిపిస్తుంది, కొంచెం అప్లో ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనం బోట్ దిగిన వెంటనే వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది. పక్కనే చెప్పుల స్టాండ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏమో టికెట్ తీసుకొని మనం క్యూ లైన్లో వెళ్ళడానికి కూడా టికెట్ ఇక్కడే తీసుకోవాలి. మేము వీడియో చేస్తున్నామని తెలిసి మనకి హాయ్ కూడా చెప్తున్నారు కొంతమంది ఇక్కడ లైన్లోనే. ఇలాంటి ప్లేసెస్ చూడటానికి చాలామంది టూరిస్టులు కూడా గైడ్ని పెట్టుకొని వచ్చారు ఇవన్నీ చూడటానికి. చూస్తున్నారు కదా ఇదంతా పెద్ద రాయిలా ఉంటుంది. ఒక కొండ, చిన్న కొండ అనుకోండి మీరు. ఇదంతా నడుచుకుని వెళ్ళాలి పైకి చూడటానికి. కానీ చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టూ సముద్రం మధ్యలో మనం ఉన్నది, ఆనందమే వేరు కదా. పూర్తిగా పైకి ఎక్కి వచ్చేస్తాం మేము కొండపైకి. పైకి రాగానే వ్యూ అనేది చాలా బాగుంటుంది కొండపైన రాగానే.
కొండపైన అమ్మవారి కుమారి అమ్మవారి పాదముద్రలు ఉంటాయండి. చాలా బాగుంటాయి అక్కడ. మనం అక్కడ చూడడం వరకే, మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనివ్వరు అక్కడ. చూస్తున్నారు కదా దూరం నుంచి ఆ గ్లాస్ బ్రిడ్జ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది కదా. చూడడానికి నేను చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నాను. ఎంతకి వెళ్ళాలి, ఎంత వేగా చూడాలని. చూస్తున్నారు కదా, ఇలా పైకి వచ్చి ఎంటర్ అయ్యాము అమ్మవారి గుడికి వెళ్ళడానికి. చూస్తున్నారు పాదముద్రలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. డబ్బులు వేస్తున్నారని ఇక్కడ గ్రిల్స్లా పెట్టేస్తారు. దగ్గరికి కూడా వెళ్ళనట్లేదు, దూరం నుంచే మనం చూస్తున్నారు కదా, దూరం నుంచి కనిపిస్తుంది. ఇదే వివేకానంద కొండపైన 3 days మెడిటేషన్ చేశారట ఇక్కడే శ్రీపాద మండపము. ఇక్కడ టైమింగ్స్ కూడా చూపిస్తుంది ఇక్కడ మనకి చూడటానికి. చూడాలంటే చాలా ప్లేసెస్ ఉంటాయి. ఆ రోజు మాకు వర్షం కారణంగా మేము ఏది చూడలేకపోయాం ఎక్కువగా చుట్టూ తిరగడానికి. అదిని ఈ గ్యాప్లోనే మనం అన్నీ చూడొచ్చు. చాలా ఉన్నాయి చూడడానికి చుట్టుప్రక్కల. కొద్దిగా లైట్గా అనేది వర్షం తగ్గింది మాకైతేనే. ఇలా మెట్లనే ఉంటాయి. ఇలా పైకి ఎక్కిన తర్వాత వివేకానంద స్టాట్యూ అనేది కనిపిస్తుంది లోపల. ఇప్పుడే వర్షం తగ్గింది. చూస్తున్నారు కదా బీచ్ అందంగా ఎంత చక్కగా కనిపిస్తుందో వ్యూ అనేది మబ్బుల చాటున. ఇలా పైనుంచి చూస్తే సముద్రం అలల ఊరు చాలా ఎక్కువగా వస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ మనకి సీ మధ్యలో ఉన్నట్టే ఉంటుంది మనకి. ఇక్కడ స్టెప్స్ అనేవి ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలా లోపలికి ఎంటర్ అవుతున్నాం వివేకానంద విగ్రహం చూడడానికి. ఈ విగ్రహం పజ్జల హాల్తో చేశారట. చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఫొటోస్ అవి కానీ వీడియోస్ కానీ ఏవి తీయనివ్వరు. కానీ మేము చాటుగా కొద్దిగా ఫొటోస్ మట్టే తీసుకున్నాము సెల్ఫీ టైప్లోని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విగ్రహము చాలా బాగా ఉంటుంది చూడడానికి. మేమైతే చాలాసేపు చూసాము. ఇక్కడ కొంచెం ఖాళీగా ఉండడం వల్ల అంతా కూడా చక్కగా ఎక్కువ టైమే స్పెండ్ చేస్తాము ఈ లోపల కూడా కొంతసేపు అలా చూసుకుంటూ. ఇప్పుడు అవుట్ సైడ్కి ఇలా బయటకు వచ్చేస్తాం మేము. చూస్తున్నారు కదా వ్యూ అనేది ఎంత బాగుందో. సిటీ అవుట్స్కట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇలా లోపల నుంచి బయటకు ఎలా వచ్చేస్తాము. పైనుంచి చూస్తున్నారు కదా, అదే కనిపిస్తుంది కదా సన్ రైజ్ క్యాలెండర్. ఇది టైమింగ్స్ అనేది చెప్తుంది ఇక్కడ.
అలా చూస్తున్నారు కదా, ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ వివేకానంద వారు ఇక్కడ మెడిటేషన్ చేశారట ఈ ప్లేస్లోనే. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ రాసున్నాయి. కావాలంటే స్క్రీన్ షాట్ చూసుకోండి. సభా మండపం బ్యాక్ సైడ్ని బుక్స్ అవి అమ్ముతారు. ఇక్కడ కావాలంటే ఎవరైనా తీసుకోవచ్చు. వీటికి సంబంధించినవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే ట్రాన్స్పరెంట్ బ్రిడ్జ్ అనమాట. చూస్తున్నారా, బ్రిడ్జ్ పైనుంచి చూస్తుంటే ఎలా కనిపిస్తున్నాయి అలలు అనేది. మనం సీ పైనుంచి చూస్తుంటే కిందని ఎంత క్లియర్గా కనిపిస్తుందో వాటర్ అనేది చక్కగా. ఇక్కడే చాలామంది ఫొటోస్ వీడియోస్ చాలా టైం స్పెండ్ చేస్తాం మేమైతే. ఇక్కడ వర్షం కూడా మాకు కొంచెం సహకరించింది, కానీ అలా పడుతూనే ఉన్నది కంటిన్యూగానే. మాకు చూస్తున్నారా అలలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు చూస్తున్నారు కదా, స్టాట్యూ దగ్గరికి వెళ్తున్నాము. ఇలాగా కింద నుంచి చూస్తేనే మెల్ల ఇలా పైకి పెట్టుకొని చూడాలా, అంత పెద్ద విగ్రహము, రాతి కట్టడం ఇది అంతేనా. ఇది కూడా స్టెప్స్ ఉంటాయి వెళ్ళడానికి. లోపల కొద్దిగా చీకటిగా అనిపిస్తుంది. ఇదంతా బ్రిడ్జ్ నుంచి చేసిన వ్యూ అనమాట. ఇదంతేనా. సీ అనేది కలర్ చూస్తున్నారా, వర్షం పడి తగ్గిన తర్వాత ఎంత చక్కగా కనిపిస్తుందో వ్యూ అనేది. ఇలా బ్రిడ్జ్ నుంచి అలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఫొటోస్ మట్టుకి ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తున్నారు అందరూ కూడా. ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద ఎక్కువగా, ఇక్కడ బ్రిడ్జ్ మీద ఎక్కిన వెంటనే గాలి మట్టుకి చాలా ఎక్కువ కనిపిస్తుంది. వెదర్ కూడా కొంచెం ఇదిగా ఉంది కాబట్టి కొంచెం కంట్రోల్ చేస్తున్నారు జనాన్ని కూడా. ఎక్కువసేపు ఉండవట్లేదు, ఫొటోస్ అవి కూడా తీయనివ్వలేదు మమ్మల్ని అయితే. ఇక్కడ ఇలా స్టాట్యూ దగ్గరికి ఎక్కడానికి పైకి మెట్లు అనేవి ఉంటాయి, ఎక్కువగానే ఉంటాయి. కొంచెం చీకటిగా అనిపిస్తుంది, అందుకే 4 వరకే ఇలా చేస్తారు. చీకటి పడితే కనిపించదు కాబట్టి మనకి. ఇలా లోపలికి అలా స్టెప్స్ అనేది ఎక్కుని పైకి వెళ్ళాలా. చూస్తున్నారు వ్యూ అనేది ఎంత చక్కగా కనిపిస్తున్నాయో అలలు అనేవి. స్టెప్స్ అన్నీ ఎక్కేసి అలా పైకి వరకు వచ్చేసాము స్టాట్యూ దగ్గరికి. ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారు. 150 రూపీస్ తీసుకొని ఫొటోస్ స్పాట్లో తీసేసి ఇచ్చేస్తారు మనకి. పాదాల దగ్గర నుంచి పై వరకు ఎంత గంభీరంగా కనిపిస్తుందో కదా ఈ స్టాట్యూ. దగ్గర నుంచి చూస్తే చాలా ఇది అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద నుంచి చూస్తే మనకి, దగ్గర నుంచి చూస్తే మనకు అసలు ఏది క్లియర్గా కనిపించదు, మనకి దూరం నుంచే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.